జిల్లాలోని ఆ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ యాక్టివ్గా లేరు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కేడర్కు మొహం చాటేశారు. దీంతో కొత్త నేతకు బాధ్యతలు ఇవ్వాలన్న డిమాండ్ వస్తోంది. వైసీపీ ఇన్ఛార్జికి అసలేమైంది? ఎక్కడుంటున్నారు? పార్టీ కేడర్ టీడీపీలో చేరుతున్నా పట్టించుకోవడం లేదా? వచ్చే ఎన్నికలప్పుడు చూసుకుందామన్న నిర్లిప్త ధోరణి కనిపిస్తోందా? ఆలోగా ఫ్యాన్ పార్టీ కేడర్ అంతా టీడీపీలో చేరితే పరిస్థితి ఏంటి? వైసీపీ అధినాయకత్వం దీనిపై దృష్టి పెట్టడం లేదా? ఇంతకీ ఎవరా ఇన్ఛార్జ్? ఏ నియోజకవర్గం? వాజ్ ఎ స్టోరీ. వైసీపీ నేతల్లో అలసత్వం ప్రబలిందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఎన్నికలు ఇప్పుడు కాదు కదా అన్న ధోరణి కనిపిస్తోంది. మరో 3 ఏళ్లకు కదా, అప్పుడు చూసుకుందామనే నిర్లిప్తత కనిపిస్తోంది. అయినా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూస్తే ప్రజలు తమని ఆదరిస్తారా అని అనుమానించేవారు లేకపోతే, దీంతో పార్టీ కేడర్ను వెంటేసుకుని నియోజకవర్గంలో పర్యటించడం లేనిపోని ఖర్చు అన్న భావన వైసీపీ నేతల్లో లేకపోలేదు. ఇప్పటి నుంచి పార్టీ కోసం కష్టపడినా అప్పుడు సీటు ఇస్తారు అన్న గ్యారంటీయే ఉందా? గత ఎన్నికల్లో ఏం జరిగిందో గుర్తులేదా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎడాపెడా ఇన్ఛార్జిని మార్చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. భరోసా లేనప్పుడు ఎంత చేసిన ఉపయోగం ఏంటనే వారు లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే కొన్ని జిల్లాల్లో వైసీపీ ఇన్ఛార్జీలు క్రియాశీలకంగా లేరు. గత ఎన్నికల్లో ఎదురైన ఓటమితో నివ్వెరపోయిన నేతలు ఇంకా దాని నుంచి తేరుకోలేదు. ఫ్యాన్ పార్టీ పవర్ కోల్పోయిన మరో నెలలో 2 ఏళ్లు పూర్తి కావస్తోంది. అయినా పార్టీ బాధ్యతలను చూస్తున్న నేతలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో పార్టీ దిక్కుతోచని స్థితిలో పడింది. కొన్ని నియోజకవర్గాల్లో క్యాడర్ తమ గోడు చెప్పుకుందామన్న వినే నాథులే లేరు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఇలాంటి పరిస్థితే ఉంది. కార్యకర్తలను నడిపించే నాయకుడు లేకపోవడంతో వైసీపీ పరిస్థితి అధ్వానంగా తయారైంది. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి శాంతి కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదని అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడప్పుడు నియోజకవర్గానికి వచ్చి ఉనికి చాటుకుంటున్నారు. ఇప్పటి నుంచే నేతలు కార్యకర్తలను వెంటబెట్టుకుని జనంలోకి వెళ్తే లేనిపోని ఖర్చు ఎందుకు అన్న భావన కొందరు ఇన్ఛార్జీల్లో ఉంది. ఎన్నికల ముందు చూసుకుందామన్న ధోరణి కనిపిస్తోంది. వాస్తవానికి రెడ్డి శాంతికి పాతపట్నం వైసీపీ బాధ్యతలు నిర్వహించడంపై అంతగా ఆసక్తి లేదు. తన భర్త దివంగత నాగభూషణం ఢిల్లీలో కేంద్ర సర్వీసుల్లో పనిచేయడంతో అక్కడ జగన్తో పరిచయం ఏర్పడింది. దీంతో అప్పట్లో రాజకీయాల్లోకి వచ్చిన రెడ్డి శాంతి 2014లో శ్రీకాకుళం పార్లమెంటుకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జగన్ ఆదేశాలతో పాతపట్నం వెళ్లిన రెడ్డి శాంతి 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఎప్పుడూ కార్యకర్తలతో అంటిముట్టినట్టుగానే వ్యవహరించే ఈ నేతను 2024 ఎన్నికల్లో పాతపట్నం ప్రజలు ఓడించారు. అప్పటి నుంచి నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. తనను తిరస్కరించిన ప్రజలతో ఏం పని అనుకున్నారో ఏమో కానీ ఎన్నికల తర్వాత శాంతి దర్శనమే కరువవుతోందనే ఆవేదన ఫ్యాన్ పార్టీ కేడర్లో కనిపిస్తోంది. రెడ్డి శాంతి కుమార్తె సివిల్ సర్వీసెస్ ఉద్యోగి. ఒడిశా, ఢిల్లీ రెడ్డి శాంతికి స్థిర నివాసాలున్నాయి. దీంతో అక్కడే ఎక్కువ సమయం గడుపుతున్నారు అని వినిపిస్తోంది. ఇన్ఛార్జి తీరుతో పార్టీకి నష్టం జరుగుతోందని కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తోన్న పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదు అన్న విమర్శలున్నాయి. ఇక ఇన్ఛార్జ్ వ్యవహార శైలితో పాతపట్నంలో ఫ్యాన్ పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోవడంతో రాజకీయ ప్రత్యర్థులకు వరంగా మారింది. ఇదే అదునుగా టీడీపీ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వేగం పెంచి ఆపరేషన్ ఆకర్ష్కు తెరతీశారు. దీంతో పాతపట్నంలో ఫ్యాన్ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. రెడ్డి శాంతి వ్యవహార శైలితో విసిగిపోయిన వైసీపీ నేతలను గుర్తించి చేరదీస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని ఫ్యాన్ పార్టీ నుంచి వచ్చిన వారందరికీ పసుపు కండువాలు కప్పి టీడీపీలో చేర్పించుకుంటున్నారు. మరోవైపు నియోజకవర్గంలో టీడీపీకి బలమైన కేడర్. దీనికి ప్రత్యర్థి పార్టీ నుంచి ద్వితీయ శ్రేణి నేతల బలం తోడైతే ఇక తిరుగులేని శక్తిగా ఎదగవచ్చు అన్న ఆలోచనలో ఉన్నారు ఎమ్మెల్యే గోవిందరావు. మొదటిసారి గెలిచిన ఈ ప్రజాప్రతినిధి దూకుడుతో టీడీపీ మరింత పటిష్టమవుతోంది. ఇదంతా గమనిస్తున్న ఫ్యాన్ పార్టీ కేడర్ ఇక తమ రాజకీయ భవిష్యత్తు అంధకారం కాకూడదు అన్న భావనతో తెలుగుదేశంలో చేరుతోంది. వాస్తవానికి రెడ్డి శాంతి పాతపట్నం స్థానికురాలు కాదు. ఢిల్లీలో ఉండే ఈ నేతను జగన్ బలవంతంగా సిక్కోల్ రాజకీయాల్లోకి నెట్టారు. దీంతో స్థానిక పరిస్థితులపై అంతగా అవగాహన లేదు. ఎన్నికల సమయంలో వచ్చి హడావుడి చేస్తే సరిపోతుంది అన్న భావనలో ఉన్నారు రెడ్డి శాంతి.
కానీ ఫ్యాన్ పార్టీ క్యాడర్ మాత్రం కష్టకాలంలో అండగా నిలవాల్సిన తమ నాయకురాలు అందుబాటులో లేకుండా పోవటంతో విసిగిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాతపట్నం వైసీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. తమకు అందుబాటులో ఉండే స్థానిక నేతనే ఇన్ఛార్జిగా నియమించాలి అన్న డిమాండ్ ఉంది. ఈ పరిస్థితుల్లో పాతపట్నం వైసీపీ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో, పార్టీ అధినాయకత్వం ఏం చేస్తుందో